Very good morning. RRB NTPC 2024 18th డే అక్టోబర్ 14th 2024. సో అందరూ ఫెస్టివల్ ఎంజాయ్ చేశారని భావిస్తూ ఉన్నా. సో ఈరోజు మీరు ఏం చదవాలో చూద్దాం. అట్ ద సేమ్ టైం 17th డే ఎంతవరకు చదివారో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే క్వశ్చన్ అడుగుతున్నట్లు భావించి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బిఫోర్ దట్ మీరు యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ వినండి. అది మినిమం రెస్పాన్సిబిలిటీ. ఒకరి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం కొంత కోర్స్ బై చేసే ముందు మీకు మీరు మినిమం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సో ఒకసారి క్లాసెస్ చూడండి. రైల్వేస్కి ఉపయోగపడుతున్నాయని భావిస్తే డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 17th డే మన యొక్క టార్గెట్ వచ్చేసి వాల్యూమ్ సర్ఫేస్ ఏరియాలో క్యూబాయిడ్ దీర్ఘగణం గురించి చూసాము, ఎంబెడెడ్ ఫిగర్ గురించి చూసాము, ఏషియా గురించి నేర్చుకోండి అని చెప్పాను, క్రికెట్లో కొంత భాగం చదవమని చెప్పాను. సో మన యొక్క యాప్లో ఇక ఆఫర్ అయితే రేపటితో అయిపోయిందండి. ఈరోజు 14th కదా, 15th మీకు ఆఫర్ అయితే క్లోజ్ అయిపోతూ ఉంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జీకే పాలిటీ కంప్యూటర్స్ కంప్లీట్లీ అయిపోయింది. 50 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్. కెమిస్ట్రీ సైన్స్ 95% అయిపోయింది ఈచ్ సబ్జెక్ట్ 50. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. సో డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, ప్రింట్కి చాయిస్ లేదు. మీ మినిమం రెస్పాన్సిబిలిటీ మాత్రం క్లాసెస్ చూసి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక క్వశ్చన్స్ కనుక చూస్తే ఎంబెడెడ్ ఫిగర్లో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయండి. ఎంబెడెడ్ ఫిగర్ అంటే ఏంటి అంటే క్వశ్చన్ ఆన్సర్లో ఎక్కడ దాక్కుందో కనిపెట్టడం అంతే. ఓకేనా? సో దీనికి యూట్యూబ్లో క్లాసెస్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు. ఇది కూడా ప్రయత్నం చేయండి. ఇక క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్ 1989 cubic centimeter while its length and breadth are 17 centimeter and 13 centimeter respectively. Find the height of the cuboid, diagonal of the cuboid, total surface of the cuboid, lateral surface area of the cuboid. ఒకే క్వశ్చన్లో అన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము 1989 cubic centimeter మరియు పొడవు వెడల్పులు 17 centimeter 13 centimeter అయినా ఘనం యొక్క ఎత్తును కనుగొనండి, కర్ణము కనుగొనండి, సంపూర్ణ తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి, ప్రక్క తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి అనేది ఈ క్వశ్చన్. సెకండ్ వన్, వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ విత్ వాల్యూమ్ 720, సర్ఫేస్ ఏరియా 484 అండ్ ద ఏరియా ఆఫ్ ద బేస్ ఇస్ 72. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము 720 cubic centimeter, సంపూర్ణ తల వైశాల్యము 484 square centimeter మరియు భూమి యొక్క వైశాల్యము 72 centimeter అయినా సెంటీమీటర్ స్క్వేర్ అయినా దీర్ఘగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తులను ఫైండ్ అవుట్ చేయండి. 1065 మీటర్ భుజము గల ఒక బాక్సులో 241 మీటర్ భుజము గల బాక్సులు ఎన్ని పడతాయి? ఎట్ ద సేమ్ టైం మనం లాస్ట్కి చూద్దాం వీటికి సంబంధించి. అంటే వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసిన బాక్స్, గది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. భూమధ్య రేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం ఇది. ఆసియా ఖండంలో ఉన్న దేశాల సంఖ్య ఎన్ని? ఆసియా ఖండానికి దక్షిణాన భూమధ్యరేఖ ప్రాంతంలో, ఆసియా ఖండానికి దక్షిణము మరియు భూమధ్యరేఖ ప్రాంతంలో పెరిగే అడవులను ఏమని పిలుస్తాం? ప్రపంచంలో లోతైన సరస్సు ఎక్కడ ఉంది? ఏషియా మరియు యూరప్ని కలిపే భూభాగాన్ని ఏమని పిలుస్తాం? ఆసియా ఖండానికి పడమరలో ఏవి సరిహద్దులుగా ఉన్నాయనేదే క్వశ్చన్. సో వీటికి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. షేర్ చేయడానికి మొహమాట పడకండి. వీడియో లైక్ చేయండి. అండ్ 18th డే మన యొక్క టార్గెట్ వచ్చేసి స్పియర్, గోళం గురించి చూడండి. అర్ధగోళం ఇలాంటి అంతా కూడా నేర్చుకోవాలి. అండ్ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్ అంటే ఒక పర్టికులర్ పార్ట్ అందులో పెడితే ఫుల్ అయిపోవాలి. అది స్లేవ్ డినస్టీ అంటే బానిస వంశం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు అందులో ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు ఉన్నారు, వారికి ఏమైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉందా వారి గురించి సంబంధించి, ఇలాంటి క్వశ్చన్స్ గ్యాదర్ చేయండి. ఆఫ్రికా కాంటినెంట్ గురించి చూడండి. అదేవిధంగా క్రికెట్లో కూడా కొంత బాగా ఈరోజు నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్తో క్రికెట్ కూడా క్లోజ్ చేసేయండి. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు సంబంధించిన టార్గెట్. అండ్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.